ఈ యొక్క స్త్రీల క్లాస్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామున మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే దానియేలు గురించి మనం మాట్లాడుకుందాము. దానియేలు ఎలా ప్రార్థన చేశాడో లేఖనాల ద్వారా మనం పరిశీలిద్దాం. ఒకసారి అందరూ మీరు బైబిల్ని దానియేలు గ్రంథము 9వ అధ్యాయము చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి పరిశీలిద్దాం. మాదీయుడగు అహష్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజయ్యను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనిపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకొంటిని. అంటే యెరూషలేము పాడైపోయింది, ఆ 70 సంవత్సరములు పూర్తవుతున్నాయి. కాబట్టి ఈ విషయము ఎవరి ద్వారా తెలుసుకున్నాడంటే యిర్మీయా ప్రవక్త ద్వారా తెలిసినటువంటి విషయాన్ని గ్రహించి అది పూర్తవుతున్నాయి. కాబట్టి ఆ గ్రంథం వలన గ్రహించి దానియేలు ఏం చేశాడంట, గోనెపట్ట కట్టుకొని తన తలపైన ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. చూడండి, ఆ రోజుల్లో భక్తులు ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండేవారంటే వారు ఎంతో వేదనగా బాధగా వాళ్ళు గోనెపట్ట కట్టుకొని వాళ్ళ తలపై ధూళి వేసుకొని ఎంతో తగ్గింపుగా అన్నమాట. అంటే వాళ్ళు ఏంటి, దేవుని ఎదుట వారు విజ్ఞాపనలు మనవులు చేసుకోవడానికి మనసారా ఉపవాస ప్రార్థన చేసేవారు. అంటే వారికి ఆ గోనెపట్ట కట్టుకొని ధూళి వేసుకున్నారంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా? బాధ. వారు చేసినటువంటి అపరాధాలే కానీ పాపాలే కానీ అవన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకొని విచారంతో వాళ్ళు గోనెపట్ట కట్టుకొని తలపై ధూళి వేసుకొని ఉపవాస ప్రార్థన చేశారు. దానియేలు ఎలా ప్రార్థన చేశాడో మిగతా వచనాల్లో మనం పరిశీలిద్దాం. 4వ వచనం, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడగు దేవ, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చూడండి ఎంత తగ్గింపు ప్రార్థన చేశాడు. చూడండి, దేవుడైన యెహోవా ఎదుట ఒప్పుకుంటున్నాడు. దేవునికి తెలియదంటూ ఏమీ లేదు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి తండ్రి. మనము ఏమి ఆలోచిస్తామో, ఏమి ఊహిస్తామో, ఏమి మాట్లాడతామో, మన మాట నాలుకకు రాక మునిపే మనం ఏం మాట్లాడతాం కూడా ఎరిగినటువంటి తండ్రి. ఆయన ఎదుట మనం ఏమైనా దాచుకోగలమా అంటే ఏమి దాచుకోలేం. హృదయాన్ని విప్పి మనసారా ప్రార్థన చేయాలి. ఎలాగా? మన లోపాలని మాట్లాడుతున్నాడు. గమనించండి, దానియేలు ఏమంటున్నాడు, యెహోవా, ప్రభువా, నీవు మహాత్యము గలవాడు, నీవు తప్ప అద్భుతాలు చేయగలవారు ఎవరు లేరు. మహాత్యం గలవాడు, నువ్వు భీకరుడువు. మరి నువ్వు ఎలాంటి వాడివి? ప్రేమమయుడివే కాదు, నువ్వు భీకరము కలిగినటువంటి దేవుడువు. మరి నీ ఆజ్ఞలను మేము అనుసరించి నడుచుకోవాలి. మరి నువ్వు అలా నీ ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారి ఎడల నువ్వేం చూపిస్తావు? కృప చూపిస్తావు. చూడండి, దేవుడు అడగక మునిపే మనకి కృపను దయచేస్తాడు. అది దానంగా ఇస్తాడు. దేవుడు ఉచితముగా ఇస్తాడు కృపను. అర్థమైందా? మరి ఆయన కుమారుడైన యేసుప్రభుని
మన పాపాల నిమిత్తము చనిపోయేలాగా దేవుని మనము కోరుకున్నామా అంటే కోరుకోలేదు ఎవ్వరం. అడుగక మునిపే మనకేం అవసరమో పాపం బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని విడుదల చేయటానికి తన కుమారుడైన యేసుప్రభు వారిని మనం అడగక ముందే ఆయన బలియాగంగా సమర్పించాడు. 2వ వచనం చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటికై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. అంటే యెరూషలేము పాడైపోయినటువంటి 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి కాబట్టి ఆ విషయం ప్రవక్తకు ఇర్మియా ద్వారా తెలియపరిచినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దానియేలు ఎంతో నిబ్బరం కలిగి దేవునికి ప్రభువుకు దేవునికి ఆ ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే గోనెపట్ట కట్టుకొని తలపై ధూళి వేసుకొని ఉపవాస ప్రార్థన చేసుకుంటూ తన మనవులు దేవునికి తెలియపరచాలని అనుకుంటున్నాడు. అంటే ఒక మనిషి గోనెపట్ట కట్టుకొని తలపై ధూళి వేసుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు అంటే సంతోషంగా ఉన్నాడా, అతను బాధగా ఉన్నాడా అంటే బాధపడుతున్నాడు అనమాట. ఇలాంటి పరిస్థితి మేము ఎందుకు తెచ్చుకున్నాము, మేము ఇలాంటి పరిస్థితిలోకి రావటానికి ఇలాంటి కారణాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి, అవి వివరిస్తున్నాడు. గమనించండి. ఒకసారి 4వ వచనం చూడండి. నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకుని వాడా. అంటే దేవుడు ఎలాంటి వాడంట, ఎవరైతే దేవుని ఎదుట ప్రార్థనలో ఒప్పుకోవాలి. ఎలాగా, ప్రభువా నువ్వెలాంటి వాడివి, మొట్టమొదట మన ప్రార్థనలో దేవుని ఘనపరచాలి. ఏమన్నాడు దానియేలు, ప్రభువా నీవే మహాత్మ్యము కలిగిన వాడివి, నీవు భీకరుడువగు దేవుడు, నువ్వు నీ ఎడల ఎవరైనా నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించు వారి ఎడల నీ కృపను చూపించువాడా అంటున్నాడు. దేవుణ్ణి మనము ప్రార్థనలో మొట్టమొదటి ఏం చేయాలంట, ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఆ రీతిగా ప్రార్థన చేయాలి తగ్గింపుతో. ఫస్ట్ ఆయన యొక్క మహోన్నతమైన స్థితిని మనము వివరించాలి. నాయనా నీవే అద్వితీయ దేవుడివి, నీవు తప్ప ఇంక ఎవరు లేరు, నీవే ఏకైక దేవుడివి, నువ్వు మహాత్మ్యములు చేయగలవాడివి, నువ్వెన్నో ఆశ్చర్య కార్యములు నీ వంతు నువ్వు చేయగలవు, నువ్వు తప్ప వేరొక వారు ఎవరు చేయలేరు. అలాగే నువ్వెంత ప్రేమమయుడువో అలాగే నీ పట్ల అవిధేయత చూపేవారి పట్ల నువ్వు భీకరంగా ఉంటావు, కోపంగా ఉంటావు, నువ్వు ఇలాంటి వాడివి నాయనా అని దానియేలు దేవుని ఎదుట తన మనవలు విజ్ఞాపనలు చేస్తున్నాడు. తర్వాత 5వ వచనం, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయా దేశ జనులందరికీ నీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనం మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చూడండి, దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులకి తెలియపరిచాడు లోబడమని. ఆయన కట్టడలను ఆయన న్యాయ విధులను అనుసరించి జీవించమని దేవుడు చెప్పాడు. ఎవరైతే అలా జీవించరో వారికి శిక్ష విధిస్తాను అని చెప్పాడు దేవుడు. అయితే ఇక్కడేంటి, మా అధిపతులకు మా రాజులకు అలాగే మా పితరులకు అలాగే యోదయా దేశంలో నివసించేటువంటి ఇశ్రాయేలీయులందరికీ నువ్వు చెప్పిన మాటలను మేమేం చేసాము, ఆలకించలా. నీ ఆజ్ఞలను అయితే మేము నీ విధులను అనుసరించటం మానేసాం, నువ్వు చెప్పావు కానీ మేము ఎవ్వరం పాటించలేదు. అలాగే మేము మరి నీ ఆజ్ఞలను నీ విధులను మేము అనుసరించలేదంటే మేము ఎలాంటి వారమో అన్నాడు దానియేలు. మేము పాపులం, మేము దుష్టులము. అది ప్రార్థనలో ఒప్పుకోవలసిన విషయం. ఎంత వినయంగా ప్రార్థన చేస్తున్నాడండి దానియేలు.
మేము నీ ఆజ్ఞలను విధులను అనుసరించట్లేదంటే మేము ఎలాంటి వారం? పాపులం, మేము దుష్టులం. అంతేకాదు మేము చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసాము. మేము మామూలుగానా? మేము పాపం చేయటం ఒక్కటే కాదు, మేము పాపులము, దుష్టులము, చెడుతనమందు మేము ఏం చేసాము? ప్రవర్తిస్తున్నాం, చెడు పనులు చేస్తూ తిరుగుబాటు చేస్తున్నాం. అంటే దేవుణ్ణి ఎదిరిస్తున్నారంట. దేవునికి లోబడవలసిన వారు లోబడట్లేదు అంటున్నాడు. చూడండి, ఎవరెవరు? రాజులు, అధిపతులు, పితరులు, యోధాదేశ జనులందరూ, అందరూ కూడా ఎవ్వరు కూడా దేవుని మాటకి వినట్లేదంట, లోబడట్లేదంట. మేము ఇలాంటి వారము అని ఫస్ట్ దేవుని గణపరిచాడు. నెంబర్ 2, మనము ఎలాంటి వారము, ఎంత దౌర్భాగ్యమో, ఎలాంటి స్థితిలో ఉన్నామో దానిని వివరిస్తున్నాడు. మనం కూడా మన ప్రార్థనలు ఏం చేయాలంటే, మోకరిల్లినప్పుడు మొట్టమొదట దేవుణ్ణి గణపరచాలి. దేవుణ్ణి గణపరిచి మనము ఎంతటి పాపులమో, ఎంత తిరుగుబాటు స్వభావం కలవారమో దేవునికి వివరించాలి. ఆ దేవునికి తెలియదంటూ ఏమీ లేదు కదా, దేవునికి అన్నీ తెలుసు కదా. మరి మనం ఎంతటి లోపాలకు వెళ్ళమారో మన లోపాలన్నీ దాచేసుకొని ప్రార్థన పైన పొడిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఫలితం ఉండదు. ప్రార్థన ఎలా చేయాలి? హృదయాన్ని కుమ్మరించాలి. నువ్వు ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావో, దేవుడి యొక్క మహోన్నతమైన స్థితి నీకు అర్థమైతే, నీ యొక్క బలహీనతలు నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ఎంత పాపివో నీకు అర్థమైంది. దేవుడు పరిశుద్ధతను నువ్వు అర్థం చేసుకుంటే, మనము ఎంతటి పాపులమో మనకు అర్థమైనప్పుడు ఆ ప్రార్థన వినయంగా కొనసాగింది. లేదు నాకేంటి, నేను గొప్పవాడిని అని మనం ఎవరైతే హెచ్చించుకుంటారో వారికి ప్రార్థనలో తగ్గింపు అనేది రాదు. తగ్గింపుతో ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థనకి ఫలితం దక్కదు. కాబట్టి ఆయా భక్తులు ఎలా ప్రార్థన చేశారో మనము చదువుకుంటున్నామంటే, మనము కూడా ఎలా ప్రార్థించాలో, మనము నడవడిని ఎలా సరిదిద్దుకోవాలో లేఖనాల ద్వారా మనము అర్థం చేసుకోవాలి. మొక్కుబడిగా ప్రార్థన చేయకూడదు. టేప్ రికార్డు ప్రార్థన చేస్తారు చాలామంది, ఒకటే ప్రార్థన. నువ్వు ఏ సంవత్సరమైనా ఏ రోజైనా అదే ప్రార్థన. దాన్ని ఏమంటారు? టేప్ రికార్డులో కొన్ని అంశాలను మనం రికార్డ్ చేసి పెడితే ఎప్పుడు టేప్ రికార్డ్ ఆన్ చేసినా అదే వచ్చింది. ప్రార్థన అలా చేయకూడదు. ప్రార్థనను ఎలా చేయాలి? హృదయాన్ని విప్పి, దేవునికి తెలియదంటూ ఏమీ లేదు, సమస్తం ఎరిగినటువంటి తండ్రికి మనం ఏమి దాస్తాం ప్రార్థనలో? ఏమి దాయాల్సిన పని లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. మన హృదయ ఆలోచనలు ఏంటో ఎరిగినటువంటి తండ్రికి మనం ఏం దాయగలం? వినయంతో ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మహోన్నతమైన స్థితిని వివరించి, నాయనా నేను పాపిని, నేను దుష్టురాల్ని, నేను నీ ఎడల తిరుగుబాటు చేశాను, నేనైతే నీకు లోబడలేదు నాయన, విధేయత చూపలేకపోయాను నాయన, నీ కట్టడలను న్యాయ విధులు మీరు బైబిల్ ద్వారా నాకు తెలియపరిచినప్పటికీ నేను సంపూర్ణంగా మీకు లోబడలేకపోయాను, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను. నేను ఆదివారం ఆరాధన అంటే 10:30కి లేదా 11ంటికి ఆరాధన అంటే నేను 11:30కు వస్తున్నాను నాయన. నేను ఆజ్ఞను అతిక్రమించి ఏమవుతున్నాను? మీ ఉగ్రతకి నేను పాలవుతున్నాను. కానీ ఎవ్వరు కూడా ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము అని ఎవరైనా లేఖనాల ద్వారా చెప్తారు, అప్పచెప్తారు. కానీ ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతామని ఎవ్వరు గ్రహించరు. ఎందుకంటే ఈనాడు కొత్త నిబంధనలో దేవుడి జీవనియమాల ద్వారా మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మనకేంటి, దేవుడు అప్పట్లో పాత నిబంధనలో శిక్షలు వెంటనే పడిపోతూ ఉండేవి. ఆజ్ఞను అతిక్రమించారా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించకుండా ఎవరైనా కట్టెలు వేరుకుంటే రాళ్లతో కొట్టి చంపేసేవారు. మరి ఈనాడు ఆదివారం ఆరాధన ఆరాంసే ఎవరైనా సరే ప్రశాంతంగా
ఈ వారం వెళ్ళకపోయినా పర్వాలేదు, మరి నాకు ఉద్యోగంలో సెలవు ఇవ్వలేకపోయారు, నా సంగతి దేవుడు తెలుసు కదా అని అనుకుంటాం. కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనటువంటి ఆ ఉద్యోగాలు ఎందుకండి? దేనికి? దేవుడు మన పట్ల చర్య తీసుకుంటే మన బ్రతుకు ఎంత? ఆవిరి వంటి బ్రతుకులు మనై, దుమ్ము ధూళి లాంటి వాళ్ళం. మాటలైతే ఇలా చెప్పేస్తాం, నేను దుమ్ము ధూళి లాంటి వాడిని నాయన, నేను ఆవిరి వంటి దాన్ని నాయన, నేను ఎందుకు పనికిరాని దానని దేవుని సన్నిధానంలో పైపైన పొడి మాటలు ఒప్పుకుంటాం. కానీ నిజంగా మనం అలాంటి వారమని భావిస్తే, ఆరాధన నా తండ్రికి మించింది లోకంలో ఏది లేదు, నేను బ్రతికితే దేవుని బిడ్డగానే బ్రతుకుతా, ప్రథమ స్థానం ఇస్తే దేవునికి ఇస్తా, దేవునికి ఆటంకం కలిగించే ఏమైనా సరే నేనేం చేస్తాను, పక్కన పెట్టేస్తాను. నేను మొట్టమొదట నా దేవుడితోనే నేను సహవాసం చేస్తాను. ఎందుకంటే నన్ను సృష్టించిన నా సృష్టికర్త, నా ప్రాణదాత, నా జీవదాత, నాకు పాపపు బానిసత్వం నుండి నన్ను విడుదల చేశాడు, తన ఏక కుమారుని నా కోసం బలిగా అర్పించాడు. నా కోసం ఏమి దాస్తాడు నా తండ్రి? నా కుటుంబం ఇరుకులో ఉందా? నా కుటుంబం ఇబ్బందుల్లో ఉందా? నేను వ్యాధి బాధలతో బాధపడుచున్నానా? నాకు ఇంట్లో జరగట్లేదా? ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మన సృష్టికర్త చూసుకోడా? సింహపు పిల్లలే లేమి కలవే ఆకలి కొనును అంటున్నాడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడే. ఆ వాక్యాన్ని మనం నమ్మామా? ఆ వాక్యం యందు విశ్వాసంగా ఉన్నామా? అలా వాక్యం యందు విశ్వాసంగా ఉంటే నీకేం తక్కువైద్ది? ఏమీ తక్కువ కాదు. ఎటొచ్చి మనం సమస్యలన్నీ దేవుని ఎదుట కుమ్మరించి మన యొక్క సమస్యలన్నీ దేవునికి అప్పచెప్పి ప్రశాంతంగా ఉండవలసిన వాళ్ళం మనం ఏం చేస్తామంటే సమస్యలు మన చేతిలో తీసుకుంటాం. అందువల్లే మనకి నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. నేనేం చేయగలను, కుటుంబం కోసం నేను పోరాడతా అని చెప్పి దేవునికి అప్పచెప్పాల్సిన వాటన్నిటినీ మన చేతిలో తీసుకుంటాం. అందువల్ల మనకి ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక లోటు, ఏదో ఒక బాధ, ఏదో ఒక విచారం. ఎందుకు వస్తున్నాయి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వక, సమస్యని దేవుడికి అప్పు చెప్పక, అన్నీ మనమే నేనే అనుకుంటాం, మనల్ని హైలైట్ చేసుకుంటాం. మనం ఏ పాటి వారమండి? దేవుడు చర్య తీసుకున్నాడు అనుకోండి, మనం ఏ పాటి వారం? మనం తట్టుకోగలమా? దేవుని యొక్క ఉగ్రతని తట్టుకోలేం. చిన్న కడుపు నొప్పి బాధ వస్తేనే భరించలేకపోతున్నాం మనం. చిన్న తలనొప్పి వస్తే అమ్మో తల నొప్పి వచ్చేస్తుందని ఎవరితో కూడా మాట్లాడలేం. అలాంటి బ్రతుకులండి మనకి. ఏది మనం ఈ శరీరానికి ఏది వచ్చినా మనం సహించలేం, భరించలేం, ఏడ్చేస్తాం, బాధపడతాం. ఇదంతా జరిగే కన్నా దేవుని ప్రథమ స్థానం ఇస్తే పోదా? తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఈ బాధలు దేవునికి ఆజ్ఞను మనము దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించకుండా, నీతి న్యాయాలను అనుసరించవలసిన వారు అనుసరించక, దేవునికి లోబడవలసినంతగా లోబడక జీవించినట్లయితే దేవుడు తన ఉగ్రతను చూపిస్తానన్నాడు. ఆజ్ఞ, ప్రభురాత్రి భోజనం, ఆరాధనకి సంఘముతో కలిసి తీసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు నీ పనులన్నీ పెట్టేసుకొని నువ్వు ఆదివారం ఆరాధన ఏదో టైంలో నీకు ఇష్టమైనప్పుడు ప్రార్థన చేసేసుకొని ప్రభురాత్రి భోజనం తీసుకుంటే, అమ్మయ్య నేను నా పనికి వెళ్ళి వచ్చాను, మరి దేవుడు తెలుసు, మరి మా యజమాని అయితే సెలవు ఇవ్వలేదు అని అనుకోవచ్చు. ఆదివారం పూట ఆరాధన మానేసి పనులకి వెళ్ళే వాళ్ళకి, ఈ యొక్క హెచ్చరికలకి, ఆరాధనకి వచ్చే వాళ్ళకి చేస్తున్నాను, ఆరాధన మాని పనులకి వెళ్ళే వాళ్ళకి చేస్తున్నాను. నేను ఇద్దరికీ చేస్తున్నాను హెచ్చరిక. ఎందుకంటే ఆరాధన మానేసి మనం పనికి వెళ్ళామండి, కొన్నాళ్ళు ఆరోగ్యంగానే ఉంటాం. దేవుడు చర్య తీసుకున్నాడు అనుకోండి, మనం సంపాదించింది ఏమవుద్ది? కూడబెడుతున్నాం, బాగానే ఉంది అనుకుంటాం, సజావుగా సాగుతుంది అనుకుంటాం. దేవుడు మన పట్ల చర్య తీసుకున్నారనుకో,
మనం సంపాదించిందంతా మళ్ళీ ఏ హాస్పిటల్కో దేనికో దానికి పెట్టాల్సి వచ్చింది. అది ఎవ్వరు గ్రహించరు పనికి వెళ్ళినప్పుడు. అమ్మో పనికి వెళ్ళకపోతే మా యజమాని ఒప్పుకోడు అని అనుకుంటారు. అసలు మన యజమాని ఎవరు? ఆత్మలకి తండ్రి దేవుడు. మన ఆత్మలకి యజమాని ఎవరు? దేవుడు కదా, మన సృష్టికర్త కదా. మనం లోపడకపోతే చర్య తీసుకుంటాడనే విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతామండి? ఇలా మర్చిపోవటం వల్లేగా శ్రమలు పడుతున్నాం. ఈ జీవితానికి ఈ శ్రమలు అవసరం మనకి. బుద్ధిపూర్వకంగా పాపం చేసి కోరి శ్రమలు తెచ్చుకోవటం అంత అజ్ఞాన స్థితి ఇంకేమైనా ఉందా? దేవునికి లోబడితే ఎన్ని ఆశీర్వాదాలండి. శరీరంలో ప్రతి అవయవం దేవుడు చెప్పినట్టుగా పనిచేసిద్ది. ఇంకేం కావాలి? ఆరోగ్యానికి మించిన సంపద ఏముంది ఈ లోకంలో? దేవుడికి ఎప్పుడైనా సరే దేవుడు ప్రథమ స్థానాన్నే కోరుకుంటాడు. ద్వితీయ స్థానాన్ని దేవుడు సహించడు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు, వస్త్రాన్ని ఇస్తున్నాడు, ఉండటానికి ఇల్లు ఇస్తున్నాడు. సమస్తం అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. ఆయన లేదే మన జీవితం ఏంటి? జీరో, శూన్యం. అది మనం అర్థం చేసుకోవాలి. దానియేలు దేవుని గణపరచడమే కాకుండా తన గురించి ఏం మాట్లాడుతున్నాడు? నాయనా మేము పాపులము, దుష్టులము, మేము ఇలాంటి వారము అని ప్రార్థన చేశాడు. అలాగే చూడండి ఇంకొక వచనం, 6వ వచనం చూడండి. పాపులము దుష్టులమును నై చెడుతనం మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము అంటున్నాడు 6వ వచనంలో. 7వ వచనం, ప్రభువా నీవే నీతిమంతుడివి, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నువ్వు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యోదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు వారందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది అన్నాడు. చూడండి, అంటే నాయనా నువ్వెలాంటి వాడివి? నీతిమంతుడివి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీతి ఉంటుంది. నువ్వు నీతిమంతుడివి. నీ పనులన్నీ కూడా నీతి కలవే. అందులో ఎలాంటి దోషము ఉండదు. నువ్వు అలాంటి గొప్పవాడివి. మేమైతే ఎలాంటి వాళ్ళం? సిగ్గు చేత ముఖ వికారం నొందిన వారం. చూడండి, దేవునికి ఏ వ్యక్తి అయితే లోబడడో ఆ వ్యక్తి దేవుని ఎదుట వచ్చి ఏమని ప్రార్థించగలనండి? ఇప్పుడు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని మెప్పించాలి, దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను విధుల్ని అనుసరించాలి. ఇవన్నీ దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు. ఇవేమీ మనం పాటించము. దేవుడు చెప్పినట్టు దేవుడు చెప్పినటువంటి ఆరాధనకి క్రమంగా మర్యాదగా దేవుని సన్నిధానానికి రావాల్సిన వారం రాము. అలాగే బుధవారం శుక్రవారం క్లాసులు మానేస్తాం. అలాగే మనకేమన్నా కుటుంబంలో ఫంక్షన్లు వచ్చినాయి అనుకోండి, మనకి ఏ డోక్రా పని పడింది అనుకోండి, ఆ రోజు క్లాస్ మానేసైనా సరే భౌతిక సంబంధమైన పనులకి మనము వెళ్ళిపోతాం. తప్పనిసరి పరిస్థితిలో వెళ్తాం, అది వేరే విషయం. కానీ ఆదివారం ఆరాధన మస్ట్ అండ్ షుడ్ కదా. ఆరాధనకి దేవుడు చెప్పిన ఆజ్ఞ కదా, ఇది పరలోక సంబంధమైన ఆజ్ఞ కదా ఆరాధన. ఈ ఆరాధనకి రావాల్సిన ఆజ్ఞను, దేవుడు పరలోకం నుండి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి మనము కొన్నాళ్ళలాగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకోకుండా లేటుగా ఆరాధనకి రావటమే కాకుండా మళ్ళీ మనం డిస్టర్బెన్స్గా ఆరాధనలో కూర్చొని మనము లోబడుకోకుండా మనం అలా జీవించిన వారముగా అయితే మనకి ఏదైనా బాధలు వస్తాయి. వ్యాధులో, బాధలో, కుటుంబంలో ఆర్థిక సమస్య, ఇబ్బందులు ఏవో వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారు? సువార్థికులైనా బోధకులైనా ఎవరైనా హెచ్చరించకపోయినప్పటికీ అప్పుడు ఎవరు గుర్తొస్తారు తెలుసా? దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు మనం ఏ మొహం పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తామండి? సిగ్గుమాలిన మొహం వేసుకొని రావాలి దేవుడి సన్నిధానానికి. ఇక్కడ అదే అన్నాడు దానియేలు, నాయనా నీవు నీతిమంతుడివి, నువ్వు మా ఎడల చేసిన పనులన్నీ నీతిగలవి,
నీతిగలవి. అయితే మేమైతే సిగ్గుచేత మా ముఖము వికారము ఎలాగుందంట, మేము ముఖము వికారం నొందిన వారం. మాకు సిగ్గే ఉంది మా మొహాన, మా మొహం మీద సిగ్గు. మాకు సిగ్గు ఉంటే మేము మొహం ఎట్లా ఉంటుంది, ముఖము వికారముగా నొందిన వారం. మేము నీ మీద ఏం చేసాం, తిరుగుబాటు చేసాం. మేము మంచోళ్ళమా? ఎబ్బే, మేము మంచోళ్ళం కాదు. మేమైతే నీ పట్ల తిరుగుబాటు చేస్తాం. చూడు ఎంత దేవుని పట్ల మనం తిరుగుబాటు చేస్తున్నామని అసలు మనం అనుకుంటామండి. అమ్మో మేమైతే అట్లాంటి పనులే చేయను, మేమైతే దేవునికి లోపడతామని చెప్తాం. కానీ మనము చిన్న చిన్నవి దేవుడికి లోపడవలసినవి కూడా లోపడక అవిధేయత చూపించి ఇలాంటి బాధలు తెచ్చుకుంటాం. నాయనా మేము తిరుగుబాటు చేసాం అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా మీరు? నాయనా మేము మా మొహానికి మాకు సిగ్గే తగుందయ్యా, మేము సిగ్గుమాల మొహం వేసుకొని వచ్చామయ్యా నీ సన్నిధానానికి. మేము మాకు ఆరోగ్యంగా ఉన్నంతసేపు హాయిగా మాకు ఇష్టానుసారంగా మేమైతే జీవించేసాం నాయన. కానీ మీకు లోబడాల్సినంత ఇదిగా మేమైతే ఇప్పుడు లోబడలేదు. ఇప్పుడు మాకు బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇప్పుడు నువ్వు గుర్తుకొచ్చావు నాయనా. మరి నీవు ఏ మొహం వేసుకొని వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ సహాయం కోరుకుంటావు నాయనా. మరి నీ పట్ల మేము తిరుగుబాటు చేసాము అని ప్రార్థనలు ఎప్పుడైనా చేస్తామా? అసలు మనం తిరుగుబాటు చేస్తున్నాము, మనం దేవుని బాధ పెడుతున్నామని అసలు అనుకోంగా. ముందు అనుకుంటే లేదేముంది సమస్య. దేవుని పట్ల తిరుగుబాటు చేసి కూడా ధైర్యంగా ఏ తప్పు చేయనోళ్ళలాగా వచ్చి కూర్చుంటాం మనం ఆరాధనలో. ఆజ్ఞను అతిక్రమించి కూడా చక్కగా ప్రశాంతంగా వచ్చి కూర్చుంటాం ఆరాధనలో. ఆ రోజు నువ్వేం చేయాలి? అయ్యో నా కొరకు ఆయన కుమారుడైన యేసుప్రభు వారిని మరణ పునరుద్ధానంలో ఆయన సిలువేయబడి సమాధి చేయబడి తిరిగి లేచాడే నా పాపాల కొరకు. నేను పొందవలసిన శిక్షకు బదులుగా నా రక్షకుడు పొంది ఉన్నాడే. అలాంటి నా రక్షకుడికి ఈ సిలువ మరణాన్ని నేను వృధా చేస్తున్నానే లేటుగా వచ్చి. అయ్యో నా తండ్రి నాకన్నా ముందు ఆరాధనలో కూర్చున్నాడే, నేను లేటుగా వచ్చానే. అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యురాల్ని, ఇలాంటి దానికోసమని ఆయన ఇంత గొప్ప త్యాగం చేసావని ఎప్పుడైనా ఆరాధనకు వచ్చి లేటుగా వచ్చినప్పుడు నలిగిపోయామండి? బాధపడ్డామా? ఎప్పుడైనా విచారించామా? అసలు ఆరాధన అంతట్లో నేను ఎంత పాపం చేశాను నాయనా, నేను ఎంత దౌర్భాగ్యురాలు నాయనా. చిచ్చి నేను ఇలాంటి దాన్ని ఏంటయ్యా, నా కుటుంబానికి నా ఇంట్లో పనుల కోసం నా బిడ్డల కోసం ఇలాంటి పనులన్నీ చేసుకుంటా నీకు ప్రయాసం అంతా భౌతిక సంబంధంగా పడుతున్నాను, ఆత్మ సంబంధంగా నేను ఏమి చేయలేకపోతున్నానయ్యా. ఒక్క ఆత్మని నీ వద్దకు తీసుకురాలేకపోతున్నాను. మొట్టమొదట నేనే నీకు ప్రథమ స్థానం ఇచ్చి ముందు రాలేకపోతున్నాను నాయనా. నేను నాకు ఇష్టమైనప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇష్టం అయితే ప్రార్థన చేయట్లేదు. ఆ ప్రార్థన కూడా 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను నాయనా. మీతో సహవాసం లేదు, మీతో నాయనా నేను మీ యొక్క బోధ ఏంటో కూడా నేను లేఖనాల ద్వారా తెలుసుకోలేకపోతున్నాను. నా ఇష్టానుసారంగా వారం అంతా జీవించి ఆదివారం పూట ఆజ్ఞ పాటించమన్నారు కాబట్టి అది కూడా లేటుగా వస్తున్నాను అని ఎప్పుడైనా బాధపడ్డామా? ఎప్పుడైనా విచారపడ్డారా? దుఃఖపడ్డారా? హృదయం నలిగిపోయేలాగా విరిగిపోయేలాగా నాయనా ఇంత దౌర్భాగ్యాలని ఇలాంటి పాపం చేశానండి నాయనా, నేను తెలిసి మరలా ఇలాంటి పాపం చేస్తున్నానని బాగా బాధపడ్డామా? ఎప్పుడైనా లేటుగా వచ్చి కూడా సంతోషంగా కూర్చున్నామా? ఈ ఆదివారం ఆరాధన మానేసి మరుసటి ఆదివారం రావాలంటే ఎంత బాధపడాలండి. అయ్యా నేను ఇంతటి పాపినయ్యా అని మనం వినయంగా ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? దానియేలు చూడండి నాయనా, నువ్వు మా ప్రవక్తల ద్వారా మరి మా పితరులకి, మా రాజులకు, మా అధిపతులకు, యోధా దేశ జనులందరికీ మాకందరికీ నువ్వు హెచ్చరికలు చేసినప్పటికీ మేమైతే ఆ హెచ్చరికలు లోబడలేదు నాయనా. మేమైతే తిరుగుబాటు చేసాం, నీ పట్ల అవిధేయత చూపాం. మరి మేము ఎట్లాంటి వాళ్ళం, ఎలాంటి వాళ్ళం? పాపులం, మేము దుష్టులం. చిచ్చి మేము ఎలాంటి పనులు చేసాం, మాకు మొహాన్ని సిగ్గే తెగుంది నాయన అని మొహాన్ని వికార పెట్టుకొని ఎంత బాధపడుతున్నాడో దానియేలు. దానిని బట్టి మేము ఇలా తిరుగుబాటు చేసాం కాబట్టి నువ్వేం చేసావు? సకల దేశములకు మమ్మల్ని తరిమివేసావు. అసలు మేము మా దేశంలో ఉండాల్సిన వాళ్ళం మేము బానిసలకి ఏమైపోయాం? ఇతర దేశాలకి
వెళ్ళిపోయాం. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉంది. మేము ఇలా నీ పట్ల తిరుగుబాటు చేసినందుకు నువ్వు మమ్మల్ని సకల దేశాలకి మమ్మల్ని ఏం చేసావు? తరిమి వేసావు. ఎలాగా? బానిసలుగా వెళ్ళిపోయాం. మేము మా సొంత దేశంలో ఉంటూనే పరాయి దేశంలో ఉన్నట్టుగా బతికాం. మేము అమ్ముడిపోయాం బానిసలుగా. ఈ దినమున మాకు సిగ్గే తగుంది నాయన. మేము ఇలాగా ఇంత దౌర్భాగ్య పనులు చేసాం కాబట్టే, మేము ఇలాగా తిరుగుబాటు చేసాం కాబట్టే ఇట్లా తరమవేయబడ్డాం. మా ఇతర దేశాలకి మేము బానిసలుగా వెళ్ళిపోయాం నాయన అని ఒప్పుకుంటున్నాడు దానియేలు. ఎంత వినయమైన ప్రార్థన అండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన దానియేలు ఎంత బాగా చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసామా? ప్రార్థన అంటే ఏం చేస్తాం? గబా 2 పాటలు పాడుకుంటాం, బైబిల్ చదువుకుంటాం. నాయన మాకు అవి దయచేయండి, ఇవి దయచేయండి, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, మా బిడ్డలకు చదువుల్లో తోడుగా ఉండండి అని పొడి మాటలు ప్రార్థన చేసేసి ఆమెన్ అంటాం. అమ్మయ్య నేను ప్రార్థన చేసేసుకున్నాను అంటాం. ప్రార్థన అంటే అది కాదండి. నీ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి? విరిగి నలిగిపోవాలి, కన్నీళ్లతో కడగాలి ప్రభు పాదాలని. నువ్వు బాధపడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ నీ పెదవుల వెంట మాట రావాలంటే నీ పెదాలు ఏమవ్వాలి? వణికిపోవాలి చేసిన అపరాధాలకి. ప్రార్థనలో దేవుని గణపరచండి ఫస్ట్, తర్వాత మన లోపాలన్నిటినీ వివరించండి. ఎవరి లోపాలు వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఇలాంటి దాన్ని నాయనా అని అంతా మీరు మన లోపాలన్నిటినీ ఒప్పుకోవాలి. అవిధేయతలు చూపాము నాయనా, మేము తిరుగుబాటు చేసాం, ఇలా అన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకోండి. అప్పుడు ఆ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. మనకు ఆ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. అంతే తప్ప మనం గొప్పోళ్ళలాగా ఏ విషయంలో ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే మనము శరీరం ఉన్నంతకాలం సాతాను మనం శోధిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము ఆజ్ఞలు అతిక్రమిస్తూనే ఉంటాం. పాపం చేస్తూ మనం ఏమనుకుంటాం? అమ్మ మనం పాపం చేసామని 10 సార్లు మనల్ని మనం సమర్థించుకోకూడదు. సాతాను వల్లే నేను ఇలా ఈ తప్పు చేశానని అనుకోకూడదు. సాతాను నా మీద తోసేయండి మీరు ఏది చేసినా అని అంటాడు. సాతాను మీద మనం చెప్పొద్దు. మనం మారు మనసు పొందాలి. బుద్ధిపూర్వకంగా తెలిసి పాపం చేస్తే దండనకు సిద్ధపడమన్నాడు. కాబట్టి భౌతిక సంబంధమైన పనులకన్నా ఆత్మ సంబంధమైనటువంటి వాటి కోసం వేగిరపడండి. దేవుని యొక్క ఆయన యొక్క మందిరంలో మనము దేవుని సంఘంలో మరి పరిశుద్ధులకి మనం ఏమైనా పరిచారం చేస్తున్నామా? ఉపచారం చేస్తున్నామా? ఒక్కటి చన్నీళ్ళు, ఒక గ్లాసు నీళ్లు పరిశుద్ధులకి ఇస్తే దీవెన అంటున్నాడు కదా. మరి ఆరాధనకి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి నేను ఏమన్నా మంచినీళ్ళు అందుబాటులో, మరి నేను అక్కడే దగ్గరలో ఉంటున్నాను, సంఘానికి దగ్గరలో ఉంటున్నాను. పరిశుద్ధులు ఎప్పుడైనా నెలలో ఒకసారి అందరూ వస్తారు, వాళ్ళ కోసం నేను మంచినీళ్ళు సిద్ధపరుస్తున్నానా? నేను వాళ్ళు వచ్చి కూర్చునే పరిశుద్ధులు కూర్చునే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా నేను ఎప్పుడైనా తుడుస్తున్నానా? ఎప్పుడైనా మాపేస్తున్నానా? ఏదో ఒక పని చేస్తున్నాను కదా అని ఉండిపోతున్నామా? మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవట్లేదండి. పరిశుద్ధులు కూడుకునే ప్లేస్ని మనం శుభ్రంగా ఉంచితే అది దీవెన ఎక్కడి నుండి పరలోకం నుండి వచ్చిందిగా మనకి. నా ఎవరో ఒకరు చేస్తారులే అని అంటే ఎవరో ఒకరు చేస్తారు, వాళ్ళకి వెళ్ళిద్ది దీవెన, నాకు రాదుగా. ఎప్పుడైనా సరే నేనేం చేశాను? దేవుని జీవము గల దేవుని సంఘంలో నా వంతు పాత్ర ఏంటి? నేనేం చేశాను? పరిశుద్ధుల అవసరాల్లో నేను ఏమైనా పాలు పంచుకుంటున్నానా? వారి ఇబ్బందుల్లో ఏమన్నా పరామర్శిస్తున్నానా? వారి కొరకు నేను ఏమైనా ప్రార్థన చేస్తున్నానా? ఇవన్నీ నీతి క్రియలు కదా. మరి మనం ఇలా చేస్తున్నామా లేదా అని ఎవరి కాళ్ళు పరిశీలించుకోండి. ఎందుకంటే మనము ఈ లోకంలో మనము దేవుడిచ్చే తలాంతుల్ని సామర్థ్యాన్ని వాడుకొని అనేక ఆత్మలు సంపాదించాలి. మనకి ఈ భూమి మీద చాలా బాధ్యత ఉందండి. ఫస్ట్ మన కుటుంబం రక్షణ వాళ్ళలోకి రావాలి. నెంబర్ 2 మన బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా దేవుళ్ళలోకి రావటం కోసం మనం ఏం ప్రయాసపడుతున్నాం? మనం ఏమైనా కష్టపడుతున్నాం? అసలు హాయిగా జీవిస్తున్నాం? మనం
ప్రార్థనకి వెళ్తున్నావు, వస్తున్నావు, ఇంట్లో కూర్చున్నావు, మరి తెల్లారు లేచిన దగ్గర నుండి కుటుంబంలో పనులే సరిపోతున్నాయి అంటే మరి ప్రభు పని ఎప్పుడు చేస్తారు? నువ్వు రక్షించబడ్డావు, నీ ఆత్మ రక్షించబడింది, నువ్వు ఎంతమందిని నడిపిస్తున్నావు, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కళ్ళకన్నా నువ్వు వాక్యం చెప్పావా? నువ్వే ప్రార్థన మానేస్తావు, ఇంకా వాళ్ళకి ఏం చెప్తావు? మనమే భక్తిగా ఉండం, ఇంకొకరు భక్తిగా ఉండమని మనం ఎక్కడ చెప్తాం? అలా చెప్తే ఏమంటారు? మీరే మానేస్తా ఉంటారు ప్రార్థన, మీరే సరిగ్గా లోపడరు, మాకు చెప్తారు ఏంటి అని అంటారు. కాబట్టి అసలు ఎవరికి హెచ్చరికలు చేయకపోతే ఏ బాధ ఉండదుగా. చేస్తే మనకే మళ్ళీ ప్రశ్నకి మనం ఒక ఏళ్ళు పెట్టి మీరేంటి ఇలాగ ఉంటున్నారు లోపడండి అని ఒక ఏళ్ళు పెట్టి చూపిస్తే మనకి 3 ఏళ్ళు వెనక్కి చూపిస్తున్నాయి కదా. మనల్ని ఎవరైనా అట్లా హెచ్చరిస్తారేమో అని కూడా చాలామంది నోరు తెరిచి ఇతరులను దేవుని వద్దకు నడిపించరు. మనమైతే దేవుని సంబంధమైన ఏ పని చేయము, కానీ మనకైతే ఏం కావాలి? మంచి ఆరోగ్యం కావాలి, కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉండకూడదు, బిడ్డలు బాగా చదువుకోవాలి, అన్నిట్లో రాణించాలి, నా కుటుంబం ఈ భూమి మీద సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, అబ్బా హ్యాపీగా ఉండాలంటాం. కానీ దేవునికి లోబడే విషయంలో మాత్రం ప్రథమ స్థానం. మనం అంతా సెల్ఫిష్లమే, స్వార్థపరం. ఒక మాట చెప్పాలంటే మళ్ళీ అదనంగా ఏం కోరుకుంటాం? అమ్మో ఈ భూమిని విడిచినప్పుడు దేవుడు నాకు నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవాలంటారు. ఏ భూమి మీద దేవుడు చెప్పినట్లు ఆయన కట్టడలు, న్యాయ విధులు నువ్వు సరిగ్గా అనుసరిస్తున్నావా? నువ్వు అనుసరిస్తేనే కదా నీకు నిత్యరాజ్యం, నిత్యజీవం. ఇవేమి పాటించుకోకుండా నీకు అన్నీ కావాలంటే అవైతే రావు. ఫస్ట్ నువ్వు లోబడు, నీకేం అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ పాట కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.